హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నూరూరు నుంచి లడ్డూతో ప్రత్యక్షమైందని అనుకుంటున్నారా? లడ్లలో చాలా రకాలున్నాయి. బూందీ లడ్డు, సున్ని లడ్డు, మళ్ళీ రవ్వ లడ్డు, ఇతర చాలా చాలా రకాల లడ్లు ఉన్నాయి. నేను ప్రోటీన్ లడ్డును చేయాలనుకుంటున్నాను పేల పిండితోటి. అందుకోసమనే అన్నీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్గా కడాయిల్లో ఏసిన పప్పులు వేయాలండి. తర్వాత నువ్వులు వేయాలి. ఏసిన పప్పులు అందరికీ తెలుసు, బడవర బాదామి అని అంటారు కర్ణాటకలో. మన సైడ్ అయితే పేదవాళ్ళ బాదాము అని చెప్తూ ఉంటారు. అట్లే దాంట్లో పుచ్చగింజలు, గుమ్మడికాయ గింజలు వేసాను. నువ్వులు కూడా చాలా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకు పెద్దలకు అందరికీ ఉపయోగపడుతుంది. అది హీట్ అని చెప్తారు, కానీ అది చాలా మంచిది. అట్లే గోడంబి బాదం పప్పు కూడా చాలా మంచిది. నట్స్ అన్నిటికీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి వీటిలలో. అట్లే నెయ్యి కూడా వేసానండి. నెయ్యి అంటే మన ఆంధ్రాలో దొరికే దేశీయ నెయ్యి కూడా ఉపయోగించవచ్చు. అంటే ఇళ్ళల్లో తయారు చేసే నెయ్యి మాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను ఇక్కడ కొనుక్కొచ్చి నెయ్యి వేసానండి. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ ఒక విషయం, ఈ వంటలను చూస్తుంటే మా అమ్మ పాలపిండి చేసి శివరాత్రి రోజు పెట్టేదండి. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ప్రతి విషయంలోనూ మా అమ్మ గుర్తు వస్తుంటే, ప్రతి పనిలోనూ. అదే మా పెద్దబ్బాయి అంటుంటాడు, అమ్మ జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తుంటారు, పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచించు, చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకమ్మా ఆలోచించిన తిరిగి రారు కదా అని చెప్తూ ఉంటాడు. అవును, ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి, పోయిన తర్వాత తెలుస్తుంది. అమ్మ విలువ మాత్రము మనకు ఉన్నప్పుడే తెలుసుకొని వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకి చేయాలండి. అమ్మ లేని వాళ్ళకు చాలా నొప్పి, బాధ కలుగుతూ ఉంటుంది. అందరికీ తెలుసు ఆ విషయము. మా అమ్మ ఉన్నప్పుడు మాకు ఆ విషయం తెలియలేదు. ఇప్పుడు అనుకున్నా కానీ ఏమీ లేదండి. అందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి విషయంలోనూ మా అమ్మ ఇచ్చిన డైరెక్షన్లే నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను. ఆమె వంటల్లో చాలా బాగా చేసేది. అన్ని ఐటమ్స్ లేకున్నా కానీ ఆమె ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేసి పెట్టేది మాకు. అమ్మ విలువ తెలుసుకొని మసులుకోండి అందరూ. వాళ్ళ విలువ పోయిన తర్వాత తెలుసుకుని ఏం చేయలేము మనము. నేను ఫస్ట్గా కడాయిలో నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో పేలపిండి అంటే అంగన్వాడీ స్కూళ్ళలో ఎక్కువగా దొరుకుతుంది మన సైడ్ కూడా. మాకు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ప్యాకెట్ ఇచ్చి పంపారండి. అదే శివరాత్రి చేశాను. చాలా బాగుందనేసి 2 రోజులని ఖాళీ చేసేసారు. అందుకోసమని నేను మళ్ళీ చేద్దామనేసి మళ్ళీ తీసుకుని వచ్చి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అదంతా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. అందుకోసమే చాలా వాసన వస్తుందండి. నెయ్యి వేసి మనం ఫ్రై చేస్తాం కదా, గుమగుమలాడిపో వాసన వస్తుంది. అట్లా నట్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసి అది కూడా మెత్తగా చేసుకున్నాను. పేలపిండి అంతా రెడీ చేసుకున్నాం కదండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను. అది మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి నట్స్ ఇవన్నీ. అది పౌడర్ కూడా దీంట్లో వేసేసుకున్నాను. అదంతా మెత్తగా చల్లారాలి బాగా. చల్లారిన తర్వాత నేను కడాయిలో ఒక గ్లాస్ ఫుల్ నీళ్లు తీసుకున్నాను. ఎందుకోసమంటే 2 కప్పులు పేలపిండి తీసుకున్నాను, 1 కప్పు నట్స్ పౌడర్ తీసుకున్నాను. అందుకోసమే 1 కప్పు ఫుల్ పాలపొడి వేసుకొని బాగా వేడి నీళ్ళల్లో కలుపుకొని మెత్తగా చేసుకున్నానండి. దీంట్లో కొద్దిగా స్వీట్ కావాలనేసి, పేలపిండిలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, కొద్దిగా నేను చక్కెర వేసుకున్నాను. కావాలంటే మనం ఖర్జూరాలు కూడా తెచ్చి మిక్సీకి వేసుకొని దాంట్లో వేసుకుని కలుపుకోవచ్చు. ఎందుకంటే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు ఇవి ఖర్జూరాలు వేసుకుంటే. చక్కెర లేకుండా ఖర్జూరాలతోటి చేసుకోవచ్చు. నాకు ఖర్జూరాలు తెచ్చుకోలేదండి. అందుకోసమని నేను కొద్దిగా స్వీట్ కోసమని వేసుకున్నాను. స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా అక్కకు, మా తమ్మునికి, నాకు, మా నాన్నకి అందరికీ ఇష్టము. అందుకోసం ఎక్కువగా స్వీట్లు చేస్తూ ఉండేది మా అమ్మ. అవి తింటూ నాకు కూడా అలవాటు అయిపోయింది. ఒకరోజు స్వీట్ లేకుండా ఉండలేము. అట్లే యాలకుల పొడి, చక్కెర అంతా మిక్స్ చేసుకొని నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను. అది కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది బ్రెడ్లలో. అదంతా క్లియర్గా కలుపుకొని బాగా ఉండల్లాగా చేసుకోవాల్సి వస్తుందండి. అట్లే స్వీటు ఇష్టపడేవారు కూడా ఈ లడ్డులను చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి వేయండి. నట్స్లలో కూడా వేరే వేరే నట్స్ ఉంటాయి కదండి, పొద్దుతిరుగుడు గింజలు ఇట్లా, అవి కూడా వేసుకోవచ్చు. మనకు దీంట్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ముద్దలు కట్టుకొని పెట్టుకోవాలండి. ఇది మెడిమల్ నొప్పులు ఎక్కువగా ఉంటాయి కదండి, మనకు తిరిగి చాలా తిరుగుతూ ఉంటాము. మెడిమల్ నొప్పులు ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి, మోకాల నొప్పులు. ఇది రోజుకు ఒక లడ్డు తింటే ఆ మెడిమల్ నొప్పులు కూడా పోతాయి. అంటే నేను కూడా ట్రై చేశాను, అందుకని నాకు పోయినాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది లడ్డులు చూడండి ఎంత బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు.